ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జై మాతాజీ. ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన వీడియోలోకి మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. మీపై ఎల్లప్పుడూ భోలేనాథ్ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఈ పరిస్థితిని మీరు గట్టిగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. దీనికి గల కారణం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే ముందుగా మా పార్వతి నిజమైన భక్తులందరూ ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై మా పార్వతి, జై భోలోనాథ్ అని రాయండి. తద్వారా మీరు కూడా వారి ఆశీస్సులు పొందగలరు. స్నేహితులారా, ఈ రోజు సత్యం గెలుస్తుంది, అసత్యం ఓడిపోతుంది. అవును, మీరు విన్నది నిజం. మీ ఇంటికి ఈ రోజు ఆ భగవంతుడు వస్తున్నారు. కానీ మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం నిజానికి మద్దతు ఇవ్వకపోయినా ప్రతి కష్ట సమయంలోనూ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అవును, ఈ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఆ శనిదేవుడు కూడా మీ పక్షాన వాదించి మీకు రావాల్సిన హక్కును మీకు ఇస్తున్నారు. గతంలో ఒక చిన్న అపార్థం వల్ల మీకు దూరమైన మీ హక్కును తిరిగి పొందుతారు. మీరు ఎంత పోరాడినా ఓడిపోయారు. మీరు ప్రయత్నించారు, కానీ చాలా మంది మీ నిజాయితీని అబద్ధమని చూపించారు. కానీ ఈ రోజు ప్రతి విషయంలోనూ, ప్రతి పత్రంలోనూ మీరే గెలవబోతున్నారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా సరే, ఎందుకంటే నాకు తెలుసు మీ హృదయం ఎంత విశాలమైనదో, మీరు ఎంత తెలివైన వారో. మీరు తొందరగా ఎవరితోనూ సంబంధాలు చెడగొట్టుకోరు అని మొదట మాటలతోనే వారిని అర్థం చేసుకుంటారు. నిజం కోసం మీరు మీ ప్రాణాలను కూడా ఇస్తారు. కానీ ఈ కలియుగం స్వార్థంతో నిండిందని, స్వార్థంతోనే ఉంటుందని అంటారు. మీరు ఎంత అర్థం చెప్పినా సరే వారు తమ తప్పులను మార్చుకోరు. అందుకే దేవుడు ఈ పరిస్థితిని సృష్టించాడు. స్నేహితులారా, ఈ రోజు మీరు విజేతగా ప్రకటించబడ్డారు. అవును, మీరు విన్నది నిజం. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా సాయం చేస్తారు. మీరు ఏ విషయంలోనూ ఇబ్బందుల్లో పడ్డారు, ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు బలపడుతుంది. స్నేహితులారా, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఏ ప్రపంచం ఎంత చెడ్డదో మీరు చూసి ఉంటారు. ఆ బలహీనత వ్యక్తి నిజమైన వాడు అయినప్పటికీ కూడా అతని బలహీనతను ఆసరాగా చేసుకొని ఎవరో అతనిని తప్పు అని నిరూపిస్తున్నారు. దానివల్ల అతని హక్కుగా రావాల్సినవి అతనికి దూరం అవుతున్నాయి. అందుకే మన భోలేనాథ్ కొంతమంది జీవితాలలో కష్టాలను చూశారు, కొంతమందికి న్యాయం జరగడం లేదు అని. అందుకే న్యాయం చేయడానికి ఈ రోజు ఆ దేవుడు ఈ వార్తను పంపారు. దీని గురించి మీరు చింతించవలసిన, భయపడవలసిన అవసరమైతే లేదు. ఎవరికైతే న్యాయం లభించదో వారు రాబోయే 24 గంటలలో సిద్ధంగా ఉండాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు న్యాయం జరుగుతుంది. మీరు బలహీనత వల్ల వదిలేసిన ప్రతిదీ మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే న్యాయం ఎల్లప్పుడూ దేవుడి ద్వారానే జరుగుతుందని మీకు బాగా తెలుసు. అది న్యాయానికి నిలయం, సమాన న్యాయం లభిస్తుంది. అందుకే ఈ సంఘటన ద్వారా భోలేనాథ్ మీకు చెప్పాలనుకుంటున్నారు. నేను మీ సమస్యకు పరిష్కారం కనుగొన్నాను. ఎటువంటి తప్పు లేకుండా ఎవరో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం వల్ల మీరు పెద్ద కష్టంలో పడ్డారు. మీపై తప్పుడు కేసులు పెట్టారు. దాని వల్ల మీరు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. మీ జీవితం కోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే ఈ రోజు నుండి పోరాడడం మానేయండి. ఎందుకంటే మీరు కోరుకున్నది జరగబోతుంది. కాబట్టి తప్పు చేసి అమాయకంగా నటించే ఆ పెద్ద ద్రోహి ఇప్పుడు అందరి ముందు తలవంచక తప్పదు. అవును, ఈ రోజు 24 గంటలలో ఈ బలమైన సంఘటన ఒకరి జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మరొకరి జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ ఇప్పుడు బాధ్యత మీపై ఉంది. మీరు ఎవరి నుండి ఏం తీసుకున్నారు, మీరు ఎవరికి ఏమి నష్టం కలిగించారు, ఈ రోజు మన దేవుడు దీనిపై చర్చిస్తారు. అందరూ వారి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మనిషికి అహంకారంగా ప్రవర్తించినప్పుడు మన దేవుడు మౌనంగా ఉంటాడని, ఆ అహంకారాన్ని చూస్తాడని మీకు బాగా తెలుసు. కానీ మన దేవుడు అహంకారంగా ప్రవర్తించినప్పుడు మనిషి కూడా మౌనంగా ఉండి వాటన్నిటిని చూడాలి. మీ సమయం చాలా విషయాలనైతే వెతుకుతుంది. కానీ ఈ రోజు ఈ వీడియోకు కూడా సమయం కేటాయించండి. దీని ఫలితం మీకు లభించకపోతే మీరు నన్ను తప్పు అని చెప్పవచ్చు. కానీ రాబోయే 24 గంటలలో ప్రతి చోట మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే మోసం చేసిన ఎవరైతే మీ నుండి లాక్కున్నారో దానిని తిరిగి పొందే సమయం వచ్చింది. కాబట్టి
మీరు కొన్నిసార్లు ఇతరుల మంచి కోసం చాలా ఇచ్చేస్తున్నారని నాకు తెలుసు. మీ హృదయం గొప్పది, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ హృదయం గొప్పది కానీ అందరి హృదయం మీలాగే గొప్పది కాదు. మీ ఉద్దేశం మంచిది కాబట్టి మీరు ఎవరికీ ఏమీ హాని చేయలేరు, కానీ కొంతమంది మీకు హాని చేస్తున్నారు ఎందుకంటే వారి ఉద్దేశాలు మీలాగా మంచిగా లేవు కాబట్టి. మీరు న్యాయ మార్గంలో నడుస్తున్నారు, కానీ మిమ్మల్ని ద్వేషించే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు మీరు అదే ద్వేషించే వారిని ఓడించాలి. తద్వారా వారు ఎప్పటికీ ఎవరి వస్తువులపై కన్నేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇవన్నీ కేవలం 24 గంటలలోనే జరగబోయే అద్భుతమైన మార్పులు. మీరు నిశ్శబ్దంగా వాటిని చూడాలి. ఈ రోజు మీకు సమాధానం లభిస్తుంది. మీ రాశి ఏం చెప్తుందో ఇప్పుడు విందాం. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటన గురించి మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పులు తెస్తుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ కొన్ని తప్పులు మీకు చట్టపరమైన సమస్యలు, కోర్టు కేసులకు దారి తీయవచ్చు. లాయర్ మీ ఇంటికి కూడా రావచ్చు. కాబట్టి ఈ రోజు మీరు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఈ సమయంలో మీ జీవితంలో తెలియజేయాలని అనుకుంటున్నాము. మీకు జీవితంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ అదృష్టంలో జరుగుతున్న సంఘటనలు మీకు చాలా ఆనందాన్నిస్తాయి. భగవంతుడైన భోలే శంకర్ మహాదేవుని గొప్ప ఆశీస్సులు మీపై ఉంటాయి. దీనివల్ల ఈ రోజు మీ జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి మీ అదృష్టంలో మీకు బాగా చాలా సంతోషాన్ని ఇస్తాయన్నమాట. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలపై మీరు శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు మీరు చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఇతరుల సమస్యలలో అస్సలు జోక్యం చేసుకోకూడదు. మీ చుట్టూ ఉన్న వారితో గొడవలు, పోరాటాలు చేయకూడదు. ఎందుకంటే ఇది మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. మీరు అనవసరమైన ఇబ్బందులు, బాధలను ఎదుర్కోవలసి వస్తుంది. స్నేహితులారా, కోపం మనిషిని చాలా కిందికి నెట్టేస్తుంది. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు అతను తన తెలివిని కోల్పోతాడు. అతను ఏమి చేస్తున్నాడో కూడా, ఏమి చేయడం లేదో కూడా అతనికి అస్సలు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మనిషి చాలా ఇబ్బందులు పడతాడు. కోపం తగ్గినప్పుడు అతను బాధపడతాడు. ఎందుకంటే స్నేహితులారా, కొన్నిసార్లు కోపం మనకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. కోపం మన జీవితంలో చాలా నష్టాలను తెస్తుంది. అందుకే మీరు అస్సలు కోపంగా ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు అలా చేస్తే అది మీకు చాలా ఇబ్బందులను సృష్టిస్తుంది. కాబట్టి ఈ విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు సమస్యలకు దారి తీస్తాయని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. జీవితంలో కొన్నిసార్లు మంచి చేయాలని ప్రయత్నంలో కొన్ని విషయాలు చెడిపోతాయి. అందుకే ఈ సమయంలో మీరు చేసే ఏ పనినైనా చాలా ప్రశాంతమైన మనసుతో చేయాలి. చాలా ఆలోచించి చేయాలి. జీవితంలో అవకాశాలు మనిషికి లభిస్తాయి, కానీ కొంతమంది తమ తప్పుల వల్ల ఆ అవకాశాలు కోల్పోతారు. కానీ మీరు ఈ సమయంలో అస్సలు అలా చేయకూడదు. భగవంతుడైన భోలేనాథ్ మహాదేవుని దయ వల్ల ఈ రోజు మీకు జీవితంలో చాలా మంచి లాభం లభించబోతుందని చెప్పాలనుకుంటున్నాము. మీ జాతకంలో 2 గొప్ప యోగాలు ఏర్పడుతున్నాయి. మీ జీవితంలో చాలా సార్లు కష్టాల్లో ఇరుక్కున్నారని మాకు తెలుసు, కానీ ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో మీకు అస్సలు మార్గాలు కనిపించలేదు. మీరు పూర్తిగా ఒంటరిగా మారారు. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా మీకు అస్సలు తెలియలేదు. దీని వల్ల మీరు మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మీ చింత కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కానీ మీరు ఇప్పుడు జీవితంలో అస్సలు భయపడకూడదు. ఎందుకంటే ఈ సమయం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. మీ చింతలు, ఇబ్బందులు ఇప్పుడు అన్ని దూరమవుతాయి. మహాదేవుని ఆశీస్సులు, ఆయన చూపు ఒకసారి ఎవరిపై పడితే వారి జీవితం పూర్తిగా పవిత్రంగా మారిపోతుంది. వారి జీవితం ఆనందంతో, సంతోషంతో నిండిపోతుందని తెలుస్తుంది. మన జాతకంలో ఏదైనా కొత్త రచన జరిగినప్పుడు అది మన జీవితంలో ఆనందానికి కొత్త మార్గాన్ని తెస్తుంది. ఈ రోజు మీ జీవితంలో అలాంటిదే జరగబోతుంది. అవును స్నేహితులారా, ఈ సమయంలో మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు సూర్య చాలీస హారతి చదవండి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఇతరుల విజయాన్ని మీరు చూసి
చూసి ఆనందించవచ్చు. ఎందుకంటే మీలో అసూయ లేదు. మీ ఈ భావన, మీ ఈ ప్రవర్తన మిమ్మల్ని ఇతరుల నుండి నేరుగా ఉంచుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండండి. అంటే మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే కొద్దిగా ఆగిపోండి. ఎందుకంటే ఈ సమయం సరైనది కాదు. మీ స్నేహితులతో బయటకు వెళ్లి కొన్ని సంతోషకరమైన క్షణాలను గడపండి. దీనివల్ల మీ జీవితంలో శాంతి, ఆనందం లభిస్తుంది. ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం, పాత తప్పులను మర్చిపోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఇదే మనిషిగా మన పని. మీరు ఎవరినైతే శత్రువు అని అనుకుంటున్నారో అతను నిజానికి మీకు మంచి కోరుకునేవాడని మీకు అనుకోకుండా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు వెంటనే క్షమించమని అడగాలి. మీరు గతంలో మీ పని ప్రదేశంలో చాలా పనులు అసంపూర్తిగా వదిలేశారు. దీనికి సంబంధించిన మూల్యం మీరు ఇప్పుడు చెల్లించాల్సి వస్తుంది. మీరు ఖాళీ సమయంలో కూడా ఆఫీసు పనులు పూర్తి చేయడంలోనే గడుపుతుంటారు. మీ జీవిత భాగస్వామి పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకురావచ్చు. నదిలో నాణాలను వేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. నదిలో ఒక నాణం వేయడం వల్ల మనలో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది. ఇల్లు, కార్యాలయంలో కొన్ని మార్పులు మిమ్మల్ని కోపంగా మార్చవచ్చు. కానీ మీరు మీ కోపంతో కూడిన స్వభావంపై నియంత్రణ సాధించడం నేర్చుకోవాలి. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీకు ఆదాయం, కొత్త మార్గాలు లభిస్తాయి. మీకు పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వారు మీకు తెలియని వారిని అస్సలు నమ్మకండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారు మీకు దేని గురించి పదే పదే చెప్తున్నారు? వారు మీ నుండి ఏమి కోరుకుంటున్నారు? వారు మీ నుండి ఏ పని చేయాలని అడుగుతున్నారు? ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మాట కూడా వినడం చాలా అవసరం. స్నేహితులారా, మన కుటుంబం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అందుకే కుటుంబం ఎప్పుడు ఎవరికి శత్రువు కాదు. వారి గౌరవాన్ని పెంచండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు కుటుంబం మాట అస్సలు వినరు. కుటుంబం వారికి ఏం చెప్తుంది, తల్లిదండ్రులు వారికి ఏం చెప్తున్నారు, వారి కోసం ఏం చేయాలనుకుంటున్నారు, వారికి ఏ మార్గాల్లో వెళ్లాలని కోరుకుంటున్నారు అనే విషయాలు అస్సలు తెలియవు. ఆ వ్యక్తి తన కుటుంబం మాట అస్సలు వినడు. మన తల్లిదండ్రులు, మన కుటుంబం మనల్ని ఆపుతున్నారని వారికి అనిపిస్తుంది. కాని స్నేహితులారా, ఏ తండ్రి తన కొడుకుకు చెడు కోరుకోడు. ఏ తల్లి తన కొడుకుకు, తన కూతురికి చెడు కోరుకోరు. అందుకే ఏ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం చాలా అవసరం. మీరు ఏ పని చేసినా మీరు తెలివిగా మీ వారి మాట వినాలి. మీ వారి సలహా తీసుకొని జీవితంలో ఏ మార్గంలోనైతే నడిస్తే మీరు జీవితంలో ఎప్పటికీ దెబ్బ తినరు. అందుకే ఈ విషయాలను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు మీ వారి మాట వినకపోతే, ఇతరుల మాట వింటే ఒక రోజు మీరు తప్పకుండా గుంటలో పడవలసి వస్తుంది. అందుకే కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మాట కూడా వినాలి. దీనివల్ల మన జీవితంలో కొన్ని విషయాలలో సమస్యలు ఉన్నా అవి దూరం అయిపోతాయన్నమాట. మీరు మీ కుటుంబ విషయాలపై చాలా బాగా శ్రద్ధ పెట్టాలి. మీ తల్లిదండ్రులు మీ నుండి ఏదైనా కోరుకుంటే మీరు దానిని తప్పకుండా పూర్తి చేయండి. తల్లిదండ్రులు తమ కొడుకుపై పెట్టుకున్న ఆశలను మీరు జీవితంలో తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఉద్యోగం కోసం, కొత్త విషయాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వారి కెరియర్ లో ఒక కొత్త విజయం లభించవచ్చు. వ్యాపారంలో అనుకోకుండా లాభం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో కొత్త ధనం వస్తుంది. భాగస్వామి నుండి ఏదైనా బహుమతి మీకు లభించవచ్చు. రోజు చివరి భాగంలో ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో తీపి సయోధ్య ఉంటుంది. తులారాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.